In the context of relationships, I'm treading on something very controversial. Polygamy అనే ఒక కాన్సెప్ట్ని ఒక్క మహాభారతంలో ద్రౌపది విషయంలో తప్ప అసలు ఎక్కడా మనం పాలియాండ్రీ చూడలేదు, ఎక్కడ చూడలేదు. సో ఐ జస్ట్ వండర్ మనకి వాట్ డూ అవర్ వాల్యూస్ ఫ్రమ్ ద పాస్ట్ టీచర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్? Yeah, but value again is the same problem, no? Value and a word itself is again coming into the moral aspect. అది మహాభారతంలో వాల్యూస్ లేవు. లేవా? అది చెప్తున్నా కదా. ఇప్పుడు ద్రౌపదికి ఎవరిని తీసుకొచ్చినా అందరూ కలుసుకుని తీసుకోవాలి అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో వచ్చిందో అది మీరు ఇప్పుడు కాంటెంపరీ సొసైటీ చెప్పండి, కొడతారు పట్టుకునేది, రాళ్ళు పెట్టి కొడతారు ఎవరైనా చేస్తే అలాగా. మన మహాభారతం కాబట్టి మనం క్వశ్చన్ చేయట్లేదు అది బేసిక్గా. సో మహాభారతంలో ట్రెచరీ ఉంటుంది, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, లేకపోతే ఈ మొత్తం చుట్టాల్లో వీళ్ళకి లాయల్టీ, లేకపోతే గ్రాటిట్యూడ్, లేకపోతే బిట్రేయల్, నమ్మక ద్రోహాలు అన్నీ ఉంటాయి కదా మహాభారతంలో. మహాభారతం నిండా ఉన్న క్యారెక్టర్స్ అందరికీ వాల్యూస్ అనేవి ఉండవు అసలు బేసిక్గా, ఎక్సెప్ట్ ఫర్ శ్రీకృష్ణుడు అసలు లేదు కదా పాండవులకి. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా కూర్చుని అర్జునుడిని చూసి కూడా దుర్యోధనుని చూసి కూడా ముందుకు వచ్చి తీవు అని పాండవులకి డెలిబరేట్గా హెల్ప్ చేయడానికి దుర్యోధనుడికి అబద్ధం చెప్పినట్టే కదా, విచ్ ఇస్ క్లియర్ ఇన్ మహాభారతం. తను పాండవుల్ని ఫేవర్ చేశాడు అంతే. పాండవులు ఎందుకు హీరోలు దుర్యోధనులు కాదు అంటే అది కవి తీసుకున్నాడు సైడ్ అంతే. వాళ్ళేం ప్రూవ్ చేయలేదు కదా పాండవులు వాళ్ళలో గొప్ప లక్షణాలు ఉన్నాయి, గొప్ప గుణాలు ఉన్నాయి, మనందరికీ ఉండవలసిన గుణాలు ఉన్నాయి, అలవర్చుకోవాల్సిన. ఏం గుణం ఉందన్న, ధర్మరాజు జోసంలో భార్యని నమ్మేశాడు, ఇచ్చేసాడు, అది గుణమా? ఏంటి గుణం? అది ఇచ్చిన మాట తప్పకూడదు. అర్జునుడిని ప్రేమించి వస్తే మొదలు ఎవరో చెప్పారని అందరికీ అది గుణమా? ఏంటి గుణం దాంట్లో? అది స్టోరీ అంతే. మీరు మహాభారతంలోని ఉన్న గుణాలు యాజ్ ఇట్ ఈజ్గా పాటిస్తే సొసైటీ కొలాప్స్ అయిపోదు. సొసైటీ. సో ఎనీవే ఐ థింక్ మహాభారతం ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంటెక్స్ట్ లేదు ఇప్పుడు అంటే మనకి గిల్ట్ అనే ఒక ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి మనకి మహాభారతం వాల్యూస్ మనకి ఇవ్వట్లా. కజిన్స్ని కొట్టుకోమని ఎవరు చెప్పట్లా ప్రాపర్టీ కోసం. కజిన్స్ని నరుక్కోమని ఎవరైనా చెప్తారా ఇప్పుడున్న సొసైటీలో? ఎవరు చెప్పారు? ఎవరైనా సరే ఆ ప్రాపర్టీ ఇవ్వను అంటే యుద్ధానికి వెళ్ళి తొడలు పగలగొట్టి లేకపోతే బుర్ర పగలగొట్టి అలాంటి ఎవరైనా ప్రీచ్ చేస్తారు, చేయరు కదా. సో మహాభారతం ఈజ్ నాట్ అబౌట్ వాల్యూస్, ఇట్స్ ఎ స్టోరీ. సో లెట్స్ లీవ్ దట్. ఇప్పుడు మనం ఉన్న కాంటెంపరీ సొసైటీలో ఉన్న వాల్యూస్ మాట్లాడుతున్నాం. భార్య భర్తలు ఎప్పటికీ ఉండిపోవాలి, అదొక వాల్యూ. బయట యూ కాంట్ హ్యావ్, షుడ్ నాట్ హ్యావ్ ఎన్ అఫైర్ పెద్ద. ఈ వాల్యూస్ అన్ని మనం ఇప్పుడు పెట్టుకున్నాం. మహారాజులు ఎప్పుడు పాటించరు అది. వరల్డ్ హిస్టరీ కూడా మీరు చూడండి. ఈ వాల్యూస్ మీకు ఫ్యామిలీస్ని, సొసైటీని కోహెషన్ చేయడానికి